పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరుగుతున్న రీపోలింగ్ను వైసీపీ బహిష్కరించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అయితే ఆ 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. 15 పోలింగ్ బూత్లలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలో మేము ట్రాప్లో పడదలుచుకోలేదు. దాన్ని మేము న్యాయ పోరాటం చేస్తామని నిన్ననే చెప్పినాం. మేము ఎన్ని ఆధారాలు పెట్టి కోర్టుకు పోవాలని అనుకుంటున్నాం. సో కోర్టుకు పోయినప్పుడు వీళ్ళు ఏదో కంటి తుడుపుగా మేము ఆల్రెడీ 2 చోట్ల దొంగోట్లు ఐడెంటిఫై చేసినాము, మేము రీపోలింగ్ చేస్తూ ఉన్నామని కోర్టును బహుశా మిస్లీడ్ చేయడం కోసము ఇటువంటి డ్రామా ఏమన్నా రీపోలింగ్ పేరుతో ఒక డ్రామా ఏమన్నా సృష్టించినారని చెప్పి, నిజంగా లేకుంటే మధ్యరాత్రి 2:15కు రీపోలింగ్ పేరుతో ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది, అంటే ఇవాళ అర్లీ అవర్స్లో. అండ్ మోరోవర్ ఆడ దొంగోట్లు చేసినప్పుడు కమలాపురం టీడీపీ క్యాడర్ ఎక్కువ ఆ 2 బూతుల్లో దొంగోట్లు వేసినారు. నల్లపరెడ్డిపల్లెలో ఆదినారాయణ రెడ్డితో వచ్చిన టీడీపీ క్యాడర్ ఎక్కువ దొంగోట్లు వేసినారు. ఇక్కడ ఉన్నంత ప్రొఫెషనల్గా అక్కడ దొంగోట్లు పడినట్టు లేవు. దొంగోట్లలో కూడా శాంక్టిటీ ఉండాలి కదా, ప్రొఫెషనలిజం ఉండాలి కదా. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు వేయాలి, మగవాళ్ళు అయితే మగవాళ్ళు వేయాలన్న ఇది ఉండాలి కదా. బహుశా అచ్చివిల్లిలో అదేదన్నా క్రమం తప్పినట్టు ఉంది. కాబట్టి దాన్ని సెటరేట్ చేసుకోవడం కోసం ఇవాళ మళ్ళా ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ మనుషులను పెట్టుకొని ఇవాళ ఇక్కడ దొంగోట్లు వేయించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఈ డ్రామాలో, ఈ ట్రాప్లో మనం ఎందుకు భాగస్వామి కావాలా? మన స్టాండ్ వెరీ క్లియర్గా ఉంది. 15 బూతుల్లో రీపోలింగ్ జరపండి విత్ సెంట్రల్ ఫోర్సెస్. వీఆర్ రెడీ టు పార్టిసిపేట్ అండ్ షో వాట్ వీఆర్. సో ఎన్నికలు నిర్వహించాలి. అదే కాకుండా కేంద్ర బలగాలతో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ అందులో తప్పకుండా పాల్గొంటుంది. లేకుంటే తాము ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలతో కూడా మేము బహిష్కరిస్తున్నామని ఆయన అంటున్నారు. చాంద్తో రమేష్, ఎన్టీవీ, కడప.